mirror formula sign conventions. Mirror formula sign conventions. రే డయాగ్రామ్స్ అర్థం కావడం ఎంత ఎసెన్షియలో సైన్ కన్వెన్షన్స్ అర్థం చేసుకోవడం అంతకన్నా ఎక్కువ ఎసెన్షియల్ బిడ్డ. మిర్రర్ ఫార్ములా అని ఉంటుంది, దట్ ఈస్ 1/f = 1/v + 1/u. దీన్ని మిర్రర్ ఫార్ములా అంటాం. సో ఈ మిర్రర్ ఫార్ములా లోపల మనము సైన్ కన్వెన్షన్స్ ఎలా వాడుకుంటాము. సైన్ కన్వెన్షన్స్ అంటే అర్థం ఏంటిది బిడ్డ అంటే గుర్తులు ఎలా ఇవ్వాలి, ప్లస్ గుర్తు ఎలా ఇవ్వాలి, మైనస్ గుర్తు ఎలా ఇవ్వాలి, ఏ కండిషన్ ప్రకారంగా వాటికి ప్లస్ మైనస్లు ఇవ్వాలి అనేటువంటి మనం చూసుకుంటాం నాన్న. దట్ ఈస్ మిర్రర్ ఫార్ములా సైన్ కన్వెన్షన్స్. దిస్ ఈస్ వాట్ వి కాల్ మిర్రర్ ఫార్ములా. దీన్నే మిర్రర్ ఈక్వేషన్ అని కూడా అంటారు నాన్న ఒక్కొక్కసారి. మిర్రర్ ఫార్ములా ఈజ్ 1/f = 1/v + 1/u. ఓకే, సి ఇది ఒక రే డయాగ్రామ్ అంతేనా? అవును సార్. ఓకే, ఈ రే డయాగ్రాము ఏ మిర్రర్ కు సంబంధించింది బేటా? కాన్కేవ్ మిర్రర్ కు సంబంధించి ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ ఎఫ్ అండ్ సి మధ్యలో ఫామ్ అవుతుందని చూపించేటువంటి రే డయాగ్రామ్. ఓకే, ఈ రే డయాగ్రామ్ కు సంబంధించి మనము ఎన్ని పారామీటర్స్ ను మెజర్ చేయొచ్చు అంటే ఏమేమి పారామీటర్స్ దీంట్లో మెజర్ చేయడానికి మనకు అవకాశం ఉన్నది. మెజర్మెంట్ అంటే ఎట్లాంటి వేటిని మెజర్ చేయొచ్చు చెప్పండి నాన్న. ఈ రే డయాగ్రామ్ కు సంబంధించి ఏమేమి మెజర్మెంట్ చేయొచ్చు అంటే ఒకసారి చూద్దాం. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, అంతే కదా. సో దీంట్లో మనం మెజర్ చేసేటువంటివి ఏంటివి నాన్న అంటే ఈ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అంటే ఏం డిస్టెన్స్ బేటా? పి నుండి ఎఫ్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. పోల్ కు ఫోకస్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ను మనం ఏమన్నాం నాన్న? ఫోకల్ లెంత్ అన్నాం. దాన్ని స్మాల్ ఎఫ్ తోటి చూపించినాం. సో ఫోకల్ లెంత్ ను మనం మెజర్ చేయొచ్చు కాబట్టి ఫోకల్ లెంత్ ఒక పారామీటర్. అట్లనే ఇంకేం మెజర్మెంట్ చేయొచ్చు చెప్పండి? పోల్ ను సెంటర్ ను కలిపేటువంటి డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు సెంటర్. ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు సెంటర్ ఇస్ డిఫైన్డ్ as రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని మనకు తెలుసు. దాన్ని క్యాపిటల్ ఆర్ తోటి చూపిస్తాం. సో ఇదొక పారామీటర్ మనము మెజర్ చేయడానికి. అంటే సెకండ్ పారామీటర్ ఇస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా బేటా? అండ్ వాట్ ఈస్ ద థర్డ్ పారామీటర్? లెట్ us see. ఇగో ఇదంటే ఏంటిది? ఇగో ఇక్కడ పోల్ ఉన్నది. సో ఈ పోల్ కు స్ట్రైట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం నాన్న. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది, ఆబ్జెక్ట్ కి స్ట్రైట్ గా ఇక్కడికి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఆబ్జెక్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ఇండికేటెడ్ విత్ ద లెటర్ స్మాల్ యూ. సో స్మాల్ యూ అనేటువంటిది పోల్ కు మరియు ఆబ్జెక్ట్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ను మనం ఏమంటాం నాన్న అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని అంటాము. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉన్నట్టే ఇంకొక డిస్టెన్స్ ఉంటుంది. ఏం డిస్టెన్స్ చెప్పండి? ఇమేజ్ డిస్టెన్స్. వెరీ గుడ్. సో అదేంటిది? ఇగో ఇలా పోల్ కి మరియు ఇమేజ్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ను మనము ఏమంటాం నాన్న అంటే ఇమేజ్ డిస్టెన్స్ అంటాము. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇమేజ్ డిస్టెన్స్. మీరు ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. ఫోకల్ లెంత్ అంటే పోల్ కి ఫోకస్ కు మధ్యలో ఉన్న దూరం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ కి మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు మధ్యలో ఉన్న దూరం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే పోల్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ అంటే పోల్ కి ఇమేజ్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. అన్ని డిస్టెన్సెస్ ఎక్కడి నుంచి మెజర్ అవుతానే నానా? పోల్. వెరీ గుడ్, సూపర్ బిడ్డ. ఓకే, అండ్ అనదర్ వన్ ఈస్ దిస్ వన్. ఇదేంటి చెప్పండి? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. వెరీ గుడ్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క హైట్. సో అది ఎలా చూస్తాం? ఆబ్జెక్ట్ హైట్. ఆబ్జెక్ట్ హైట్ ను మనం HO తోటి చూపిస్తాం నాన్న. హెచ్ రాసి సఫిక్స్ లో కింద O రాస్తాము. దాన్ని ఆబ్జెక్ట్ హైట్ అంటాం. నెక్స్ట్ ఆటోమేటిక్ ఏముంటుంది చెప్పండి? ఇంకొకటి
Image height. సూపర్. దిస్ ఈస్ ద ఇమేజ్ హైట్. సో ఆబ్జెక్ట్ హైట్ ఉన్నట్టుగానే ఇమేజ్ హైట్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇమేజ్ హైట్. ఇమేజ్ హైట్ ను మనం ఏమంటున్నానంటే HI తోటి చూపిస్తాము. క్లియర్? టోటల్ హౌ మెనీ పారామీటర్స్ ఆర్ దేర్? 6 parameters. 6 పారామీటర్స్. ఒకటి ఫోకల్ లెంత్, ఇంకొకటి రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ హైట్ అండ్ ఇమేజ్ హైట్. అయితే వీటిని ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలి అనేది తెలవాలి మనకు. ఎప్పుడు పాజిటివ్ గా తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ గా తీసుకోవాలి ఈ పారామీటర్స్ అని చెప్పేటివే మనకు సైన్ కన్వెన్షన్ రూల్స్. దాన్నే సైన్ కన్వెన్షన్స్ అంటాము. సో ఆ సైన్ కన్వెన్షన్స్ ఏంటివి, ఒక్కొక్క రూల్ ఎట్లా ఉంటది, ఆ రూల్స్ బేస్డ్ గా మనము మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము అనేటువంటిది ఒకసారి చూడాలి బిడ్డ. సో సైన్ కన్వెన్షన్ ఫర్ ద పారామీటర్స్ రిలేటెడ్ టు మిర్రర్ ఈక్వేషన్. మిర్రర్ ఈక్వేషన్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి పారామీటర్స్ కి మనం సైన్ కన్వెన్షన్స్ ను ఎలా చూస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ all the distances should be measured from the pole. What is the first sign convention rule? All the distances ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? Pole. ఇప్పటిదాకా మనం అర్థం చేసుకున్నాం అదే. ఓకే, లెట్ us see. So this is the scenario. ఒక ఆబ్జెక్ట్ ను బియాండ్ C పెట్టినప్పుడు ఇమేజ్ F కు C కి మధ్యలో ఫామ్ అయినటువంటి ఒక సినారియో ఇది. ఓకే, సో దీని లోపల మనం ఏ మెజర్మెంట్ అయినా పోల్ నుండే తీసుకోవాలి. అంటే ఇలా, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ అన్నప్పుడు ఇగో ఇలా పోల్ టు ఫోకస్, దట్ ఈస్ ఫోకల్ లెంత్, పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, పోల్ టు ద ఆబ్జెక్ట్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అండ్ పోల్ టు ద ఇమేజ్, దట్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్. ఇవన్నీ డిస్టెన్సెస్ ని మనము ఎక్కడి నుంచి కొలవాలి బిడ్డ? పోల్ నుంచే కొలవాలి. మరి పోల్ నుంచే కొలవడం అంటే అర్థం ఏంటిది? స్కేల్ తోటి కొలుస్తాం కదా ఏ మెజర్మెంట్ అయినా, అంతేనా? అంతే సార్. సో స్కేల్ ఎట్లా పెట్టాలి? పోల్ నుంచే మెజర్మెంట్ చేయాలన్నప్పుడు స్కేల్ ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. ఏమర్థమైంది ఇక్కడ మనకు అంటే, స్కేల్ యొక్క జీరో అనేది ఎవరితోటి కోయిన్సైడ్ అవుతుంది నాన్న? పోల్ తోటి కోయిన్సైడ్ అయ్యేటట్టు స్కేల్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇగో పోల్ నుంచి ఫోకస్ కున్న డిస్టెన్స్ ఎంతో కొలుస్తాం? ఫోకల్ లెంత్ అంటాం. అట్నే పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కున్న డిస్టెన్స్ ఎంతో కొలుస్తాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఇగో పోల్ నుంచి ఆబ్జెక్ట్ కున్న డిస్టెన్స్ కొలుస్తాం U అంటాం. పోల్ నుంచి ఇమేజ్ కున్న డిస్టెన్స్ కొలుస్తాం V అంటాం. ఇట్లా దేన్నైనా, ఏ డిస్టెన్స్ నైనా మనము పోల్ తోటే కొలవాలి, అంటే పోల్ నుంచే కొలవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఇది ఫస్ట్ సైన్ కన్వెన్షన్ రూల్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ రూల్? ఇది కొంచెం కాంప్లెక్సిటీ ఉన్నటువంటి రూల్ నాన్న, కొంచెం జాగ్రత్తగా చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఏమంటాడు? The distances measured in the direction of incident light to be taken as positive and those measured in the direction opposite to incident light to be taken as negative. అంటే ఏమంటానా, మనము ఇన్సిడెంట్ లైట్ యొక్క డైరెక్షన్ కి సేమ్ డైరెక్షన్ లోపల మెజర్ చేస్తే ఆ డిస్టెన్స్ లను పాజిటివ్ గా తీసుకోవాలి. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేస్తే వాటిని నెగటివ్ గా తీసుకోవాలి. అంటే మనం ఫస్ట్ రూల్ ను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో, అంటే ఫస్ట్ రూల్ ని ఇంప్లిమెంట్ చేసిన అంటే ఏంటిది? ఏ డిస్టెన్స్ నైనా పోల్ నుంచి కొలవాలనేటువంటి రూల్ ను మనం ఫాలో అయ్యేటువంటి క్రమంలో మనం కొన్ని మెజర్మెంట్స్ ను ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ లోనే కొలుస్తాము. అంటే ఇన్సిడెంట్ లైట్ ఎటు వస్తుందో మన మెజర్మెంట్ కూడా అటే పోతుంది. అప్పుడు వాటిని పాజిటివ్ గా తీసుకోవాలి. అదే విధంగా ఇన్సిడెంట్ లైట్ ఎటు పోతుందో దానికి ఆపోజిట్ లో కొలవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ డిస్టెన్స్ లను నెగటివ్ గా తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద సినారియో. మనకు తెలుసు ఈ సినారియో. ఓకే,
ఓకే, ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ లైట్ అంతే కదా నాన్న. మనం రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఈ విధంగా ఒక ఇన్సిడెంట్ రేని గీయాలి అని అనుకుంటాం. సో ఇది ఇన్సిడెంట్ లైట్. సో ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ ఎటు నుంచి ఎట్టున్నది నాన్న మీకు చెప్పండి. రైట్ టు లెఫ్ట్. ఓకే, సో హియర్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈస్ రైట్ టు లెఫ్ట్. ఇది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఈ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. కానీ మనం మెజర్మెంట్స్ అన్ని ఎటు నుంచి కొలుస్తాం నాన్న? పి నుంచి ఇటు కొలుస్తాం. పి నుంచి ఎఫ్ కు ఇటు, పి నుంచి సి కు ఇటు, పి నుంచి ఆబ్జెక్ట్ కి ఇటు, పి నుంచి ఇమేజ్ కి ఇటు. అంటే డైరెక్షన్ ఆఫ్ లైట్ ఏమో రైట్ టు లెఫ్ట్ ఉంటే మన మెజర్మెంట్స్ అన్ని ఎటు ఉంటాయి? లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. అది ఆపోజిట్ డైరెక్షనా సేమ్ డైరెక్షనా? ఆపోజిట్ డైరెక్షన్. ఎస్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇట్లా స్కేల్ పెట్టి మనం ఇటు మెజర్మెంట్స్ చేస్తాము, అటు మెజర్మెంట్స్ చేస్తాం కాబట్టి ఏమైంది నాన్న? మెజర్మెంట్ డైరెక్షన్ ఇలా ఉంది. సో డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంట్, డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ చూస్తే సేమ్ డైరెక్షన్ ఉన్నదా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నదా? ఆపోజిట్. ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఎట్లా తీసుకోవాలని చెప్పినాము? నెగటివ్ గా తీసుకోవాలని చెప్పినాము. Negative. సేమ్ డైరెక్షన్ ఉంటే ఎట్లా తీసుకోవాలి? పాజిటివ్. ఎస్, సేమ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే నెగిటివ్. సో ఇక్కడ చూడండి, మనం ఫోకల్ లెంత్ ను నెగిటివ్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఫోకల్ లెంత్ అంటే ఇట్లా, ఫోకల్ లెంత్ అంటే పోల్ నుంచి ఫోకస్ కి ఈ డైరెక్షన్ లో వస్తాం, ఇన్సిడెంట్ రైట్ ఆపోజిట్ ఉన్నది కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్. అట్లనే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమైతే చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నెగిటివ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి? పోల్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కున్న డిస్టెన్స్. మెజర్మెంట్ డైరెక్షన్ ఇట్లున్నది, ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ ఇట్లున్నది కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ను నెగిటివ్ గా తీసుకుంటాము. అట్లనే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నెగిటివే. ఆబ్జెక్ట్ ఇలా రైట్ సైడ్ ఉన్నది, ఇన్సిడెంట్ లెఫ్ట్ సైడ్ పోతుంది కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివే. ఎందుకంటే ఇమేజ్ డిస్టెన్స్ ఇలా రైట్ సైడ్ కొలుస్తాం, ఇన్సిడెంట్ రే లెఫ్ట్ సైడ్ పోతుంది. సో సైన్ కన్వెన్షన్ రూల్ సెకండ్ ప్రకారంగా ఈ సిచ్యువేషన్ లా అన్ని డిస్టెన్సెస్ మనకు నెగిటివే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ డిస్టెన్స్ లో మెజర్మెంట్ అనేటువంటిది ఇన్సిడెంట్ లైట్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి. క్లియరా? Yes, sir. ఓకే బిడ్డ. నెక్స్ట్ థర్డ్ రూల్ కి వెళ్తాం. థర్డ్ రూల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఇస్ ద థర్డ్ రూల్? హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే HO అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ అంటే HI ఆర్ పాజిటివ్ ఇఫ్ మెజర్డ్ అప్వర్డ్ ఫ్రమ్ ద యాక్సిస్. యాక్సిస్ అంటే ఎవరు ఇక్కడ? ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నట్టు. అండ్ నెగిటివ్ ఇఫ్ మెజర్డ్ డౌన్వర్డ్ ఫ్రమ్ ద యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కు పైన కొలిసేటువంటి ఆబ్జెక్ట్ హైట్ అయినా ఇమేజ్ హైట్ అయినా ప్లస్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ యాక్సిస్ కు కింద కొలిసేటువంటి ఆబ్జెక్ట్ హైట్ అయినా ఇమేజ్ హైట్ అయినా మైనస్ తీసుకోవాలి అని చెప్పేటువంటిది ఈ రూలు. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఈ కేసు లోపల ఆబ్జెక్ట్ పైకి ఉన్నదా కిందికి ఉన్నదా? ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైకి ఉంది సార్. పైకి ఉంటే ఏం తీసుకోవాలని చెప్పినా? పాజిటివ్. వెరీ గుడ్. ఇమేజ్ ఎటు ఉన్నది చూడండి ఇక్కడ, కిందికి ఉంది సార్ కాబట్టి నెగిటివ్. వెరీ గుడ్. సో ఆబ్జెక్ట్ హైట్ ఇప్పటిదాకా 4 పారామీటర్స్ ఇంతకుముందు సెకండ్ రూల్ కింద చూసుకున్నాం. 5th పారామీటర్ ఆబ్జెక్ట్ హైట్ నానా. ఆబ్జెక్ట్ హైట్ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ కు పైన ఉన్నది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ఇమేజ్ హైట్ HI అనేటువంటిది ప్రిన్సిపల్ యాక్సిస్ కు కింద ఉన్నది కాబట్టి మైనస్ తీసుకుంటాము. ఓకేనా? ఇవి 3 సైన్ కన్వెన్షన్ రూల్స్. ఈ 3 సైన్ కన్వెన్షన్ రూల్స్ ను బేస్ చేసుకొని మనము మిర్రర్ ఈక్వేషన్ లో లేదా మిర్రర్ ఫార్ములాలో ఆ పారామీటర్ ను ప్లస్ తీసుకోవాలనా మైనస్ తీసుకోవాలనా అనేది అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైంది.